హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మనం అటుకుల పలావ్ ఎలా చేయాలో చూద్దాం. దానికి నేను 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నాను, 2 పెద్ద టమాటాలు పీసెస్ కింద చేశాను, ఒక పెద్ద క్యారెట్ తురిమాను. పోపుల్లోకి మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, హాఫ్ స్పూన్ ఆర్ 1/4 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ జీలకర్ర, కావలసినంత పల్లీలు, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అటుకుల్ని ఈ కొలతతోటి 3 కొలతలు తీసుకున్నాను. దాన్ని ఒక 5 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టి పిండి రెడీ చేసుకున్నాను. అటుకుల పలావ్లో కావాల్సిన మసాలాలు చూద్దాం. కారం 3/4 టేబుల్ స్పూన్, మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు తగినంత, కరివేపాకు, రుచికి కావాల్సినంత జీడిపప్పు, 2 ఎండుమిర్చి, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ పసుపు, 3/4 స్పూన్ ధనియా పౌడర్, 4 పచ్చిమిరపకాయలు. అటుకుల పులావ్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది రుచికి కావాలంటే, మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం ఫస్ట్ పచ్చిమిరపకాయలు యాడ్ చేద్దాం. ఎండుమిర్చి, పోపు దినుసు, దీన్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేద్దాం. పప్పులు కొంచెం వేగిన తర్వాత మనం దీంట్లోకి పల్లీలు, కరివేపాకు యాడ్ చేసి కొంచెంసేపు ఫ్రై చేద్దాం. ఇప్పుడు పల్లీలు కొంచెం వేగాయి కదా, ఇప్పుడు దీంట్లోకి జీడిపప్పు వేసి ఒక 10 సెకండ్స్ వేయిద్దాం. పోపు వేగింది కదా, దీంట్లోకి మనం ఉల్లిపాయలని యాడ్ చేసి ఉల్లిపాయలు హాఫ్ బ్రౌనిష్ కలర్కి వచ్చేంత వరకు వేయిద్దాం. ఒక 50% ఆనియన్స్ వేగాయి కదా, ఇప్పుడు మనం దీంట్లోకి మసాలాలు యాడ్ చేసుకుందాం. ధనియా పౌడర్, కారం, పసుపు, ఒక్క 10 సెకండ్స్ దీన్ని వేయించిన తర్వాత మనం దీంట్లోకి టమాటాలు యాడ్ చేద్దాం. ఇప్పుడు దీంట్లోకి టమాటాలు, మనం ముందర తురుముకున్న క్యారెట్ వేసి టమాటాలు మగ్గేంత వరకు దీన్ని వేయిద్దాం. టమాటాలు బాగా మగ్గాలి, ఈ పోపు వేడి మాడకుండా ఉండాలి అంటే మనం దీన్ని సన్నపు సెగన పెట్టి గ్యాస్ని దీని మీదకి ఈ చిల్లున్నటువంటి మూతను పెడితే ఇది కుక్కర్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇప్పుడు టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి మనం గరం మసాలా యాడ్ చేసి ఒక 10 సెకండ్స్ కలుపుదాం. ఇప్పుడు దీంట్లోకి మనం కావలసినంత ఉప్పుని యాడ్ చేసి ఒకసారి కలిపి దాని తర్వాత మనం దీంట్లో అటుకులు యాడ్ చేద్దాం. అటుకులు యాడ్ చేసేటప్పుడు అటుకులు మనం నీళ్ళలో నానబెట్టుకున్నాం కాబట్టి ముద్ద కింద అయిపోతాయి. దాన్ని ఇలా సపరేట్ చేస్తూ మొత్తం యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని పూర్తిగా కలుపుదాం. ఈ వైట్గా ఉన్నటువంటివి అటుకులన్నీ మసాలా అంటాలన్నమాట. ఇప్పుడు పలావ్ రెడీ అయింది. దీంట్లోకి మనం కొత్తిమీరతోటి గార్నిష్ చేద్దాం. తర్వాత దీన్ని వెంటనే తినద్దు, ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చి తినాలి. దానికి మనం ఏం చేద్దామంటే ఈ మూతని
పెట్టి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది కదా, ఇది ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం నిమ్మరసాన్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని సర్వ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.